గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. యా మంత్రి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిఐఏ వైజాగ్ సమ్మిట్ 14-15 తేదీల్లో జరగబోయే సమ్మిట్కున్న ప్రత్యేకత ఏంటి? అందరికీ నమస్కారాలు. నమస్తే అండి. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి ప్రముఖులందరికీ, ముఖ్యంగా సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్, ఇది ఒక 30th సమ్మిట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్ చేస్తుంది. ప్రధానంగా మన రాష్ట్రానికి ఈ సమ్మిట్ ఆర్గనైజ్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ సిఐఏ కొలాబరేషన్తో మన స్టేట్ విశాఖపట్నంలో హోస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీని థీమ్ వచ్చి టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్, నావిగేటింగ్ ది న్యూ జియో ఎకనామిక్ కారిడార్, రిఫ్లెక్టింగ్ ది ఇండియాస్ గ్రోయింగ్ రోల్ ఇన్ షేపింగ్ గ్లోబల్ ఎకనామిక్ నెరేటివ్స్. అంటే ప్రధానంగా ఒక థీమ్ తీసుకొని గ్లోబల్ ఎకానమీలో ఇండియా పాత్ర ఎంత ఉంటుందనేది ఈ సమిట్ ద్వారా చాలా ప్యానల్ డిస్కషన్స్ ఉంటాయి. అంటే సుమారు ఓవర్సీస్ నుంచి చాలామంది, ఒక 50 ప్రామినెంట్ స్పీకర్స్ వస్తున్నారు. అంతేకాకుండా ఒక 30 ఓవర్సీస్ మినిస్టర్స్ వస్తున్నారు. మన సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ నుంచి ఒక 5 మినిస్టర్స్ వస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఇవన్నీ డిస్కషన్స్ కూడా ఎలా చేయాలి, సబ్జెక్ట్స్ ఏంటి, ఏ రకమైనటువంటి సబ్జెక్ట్స్ ఇండియాకు కావాలి, ఇండియాలో ఆంధ్రప్రదేశ్కి ఎటువంటిది అవసరం అవుతుందని కూడా ఫోకస్ చేస్తూ ఈరోజు ఈ సమ్మిట్ చేయడం ఖచ్చితంగా ఒక ప్రాధాన్యత అనేది ఆంధ్రప్రదేశ్తో కూడా వస్తుందన్న విషయం కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ క్యాబినెట్ దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది కదా, క్యాబినెట్ కీలకంగా ఏం చర్చించింది దీనికి సంబంధించి? ముఖ్యంగా ఈ సమ్మిట్లో జరగబోతున్నటువంటి ఎంఓఈస్ అవ్వచ్చు, కానీ లేకపోతున్నటువంటి స్కోప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అంటే ప్రధానంగా మనందరికీ తెలుసు ఈ సమ్మిట్ ద్వారా చాలా ఎంఓఈస్ అవుతాయి. ఆ ఎంఓఈస్ నుంచి మనం నెక్స్ట్ లెవెల్, మనం ఇండస్ట్రీస్కి వాళ్ళకి ముందు లెవెల్ తీసుకెళ్ళి వాళ్ళని గ్రౌండ్ చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా చాలా సమ్మిట్స్ జరిగాయి, కానీ ఈ సమ్మిట్లో ప్రత్యేకించి స్పెషల్ ఫోకస్ వచ్చింది. ఎందుకంటే ఉన్నటువంటి జియో పాలిటిక్స్ సిచ్యువేషన్, ఎంటైర్ గ్లోబ్లో ఉన్నటువంటి జియో పాలిటిక్స్ సిచ్యువేషన్లో ఇండియా ఈజ్ మెయిన్ ఫోకస్గా అవుతుంది. ఎందుకంటే ఇండియా యాజ్ సచ్ వరల్డ్ ఎకనామిక్ బోర్డ్లో ఇండియాకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అండ్ ఈ టైంలో కూడా స్పెషల్ ఫోకస్ అనేది ప్రతి కంట్రీ కూడా ఇండియాలో, వై నాట్ ఇండియా, చైనాకి ఆల్టర్నేటివ్గా ఇండియా ఎందుకు కాకూడదు అనేది ప్రధానంగా ఎంటైర్ వరల్డ్ ఇండియా వైపు చూస్తూ ఉంది. ఎందుకంటే మేము మంత్రులు కానీ, గౌరవ ముఖ్యమంత్రి కానీ మేము వెళ్ళినప్పుడు, ప్రత్యేకించి వెళ్ళేటప్పుడు ఒక స్పెషల్ రెస్పెక్ట్ అయితే ఇండియా వైపు క్రియేట్ అవ్వడం జరిగింది. ఈ రెస్పెక్ట్ ఇన్వెస్టర్స్ని కూడా ఆకర్షిస్తూ, ఇన్వెస్టర్స్ కూడా ఎక్కువ మంది ఇండియా వైపు చూసే అవకాశం ఉంది. సో అలాంటి టైంలో ఆంధ్రప్రదేశ్ హోస్ట్ చేయడం వల్ల ఎంటైర్ వరల్డ్ బజ్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ మీద, అది విశాఖపట్నం మీద క్రియేట్ అవ్వడం కూడా మనం గమనించాల్సిన విషయం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలు కానీ, పాలసీస్ కానీ, ఇవన్నీ కూడా మనం డిస్ప్లే చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటి స్టేట్కి కూడా అంత ట్రాక్షన్ లేదు. ప్రధానంగా మనకున్నటువంటి అడ్వాంటేజ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎందుకంటే ఏ కంపెనీ వచ్చినా కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నాం, చాలా ఫాస్ట్గా వాళ్ళని ఒక ఎంఓఐ చేసుకుంటున్నాము. వాళ్ళని ఈడీబీ, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కూడా చాలా స్పీడ్గా వాళ్ళ ప్రాసెస్, ల్యాండ్ చూపించడం అవ్వచ్చు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ సప్లై చేయడంలో కానీ